సూరజ్నగర్ పట్టణంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని పలుకూడలలో మహిళలు బతుకమ్మలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ ఆటలు ఆడారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైది ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగనరింక ఉయ్యాలో, ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమన ఉయ్యాలో, వినిపించి వేడుచు ఉయ్యాలో జలది తన గర్భమున ఉయ్యాలో. పుట్టమని వేడగా ఉయ్యాలో పూని మది మెచ్చి ఉయ్యాలో, సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో, ఇంతలో మునులు ఉయ్యాలో అక్కడికి వచ్చిది ఉయ్యాలో, కపిల గాలాబులు ఉయ్యాలో కశ్యపాంగిరసులు ఉయ్యాలో, అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో, బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్య నిరంత ఉయ్యాలో, ఋతురదివరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో, బతుకమ్మయ్యను పేరు ఉయ్యాలో ప్రజలంతా
బాగా ఆడుతున్నారు. దాండియా బతుకమ్మ పాటలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ 9 రోజులు జరుగుతుంది. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఇలా చేస్తూ నవరాత్రులు జరుపుకుంటాం. నా పేరు పూర్ణ మానస. ప్రతి సంవత్సరం కూడాను కాగజ్ నగర్లో, సిర్పూర్ కాగజ్ నగర్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటేలాగా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. అందరం కూడా కలిసి సంతోషంగా ఉంటున్నాము. జై వాసవి. నా పేరు తణుకు దివ్యశ్రీ. ఇక్కడ కాగజ్ నగర్లో 9 రోజులు నవరాత్రులు బతుకమ్మ సంబరాలు చాలా ఆనందంగా ఉల్లాసంగా జరుపుకుంటాము. చాలా మంది వస్తారు, ఆనందంగా జరుపుకుంటున్నాము. జై వాసవి. లక్కీ నెంబర్ 53 సిహెచ్ సుప్రియ, చిలువేరు సుప్రియ కావచ్చు. 53 నెంబర్ చిలువేరు సుప్రియ 53. మరి ఇక్కడ మహిళా సంఘం వాళ్ళు రావాలండి స్టేజ్ వద్దకు. మహిళా సంఘం వాళ్ళు స్టేజ్ వద్దకు రావాలి. చిలువేరు సుప్రియ గారు ఎక్కడున్న స్టేజ్ వద్దకు రావాలి.